శ్రీ గురుభ్యో నమః. లగ్నంలో రవి ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనుకొని మనం చూసుకున్నాం. చాలామంది నన్ను అడుగుతున్నారు, ఇదే విధంగా అన్ని భావాలలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ భావాల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనుకొని కూడా చెప్పండి అనుకొని నన్ను చాలామంది అడుగుతున్నారు. దానికోసం ద్వితీయంలో రవి ఉంటే ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది? ధనేయస్య భాను సభాగ్యాదికస్య చతుష్పాత్ సుఖం సద్వ్యయే సంచయాతి క్రియానిష్ఫలాయాతి లాభస్య హేతో. అంటే ద్వితీయంలో రవి ఉన్నప్పుడు మంచి అదృష్టవంతులైతూ వస్తారు. కాకపోతే ఏంటి అంటే ఎక్కువ హోప్స్ పెట్టుకుని ఎక్కువ ఆశపడి ఏదైనా ఒక పని చేయాలనుకొని పోతే ఆ పనికి మాత్రం విఘ్నాలు వస్తూ వస్తాయి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే నా పని నేను చేసుకుంటూ పోతా అంటే చేస్తున్న ప్రతి ఒక్క పనిలో సక్సెస్ అవుతూ వస్తారు. కానీ బాగా హోప్స్ పెట్టుకొని ఈరోజు నేను ఈ ఐటెం తినాలి అని బాగా ఆశపడినారంటే అది తినలేరు. కానీ ఏది హోప్స్ పెట్టుకోకుండా నా పని నేను చేసుకుంటూ పోతా అంటే పోయిన ప్రతి ఒక్క పనిలో సక్సెస్ వస్తూ ఉంటుంది. అంటే ద్వితీయంలో రవి ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఫలితం మనకు అనుభవంలో వస్తుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ జాతక చక్రంలో ద్వితీయంలో రవి ఉన్నదాన్ని మీరు పరిశీలన చేసుకోగలరు.